హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీంద్ర. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు కింద లైక్ బటన్ కనిపిస్తూ ఉంది కదా, ఒకసారి లైక్ బటన్ క్లిక్ చేయండి. మీరు అది లైక్ బటన్ క్లిక్ చేయడం ద్వారా వీడియో ఎక్కువ మంది చూడడానికి అవకాశం ఉంటుంది. సో టాపిక్ ఏంటంటే ఏపీలో ఆర్థిక వ్యవస్థ ఎలా నాశనం అవుతుందనే దానికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో పెద్ద చర్చనీయాంశమైంది. అంటే విజనరీ అనే వ్యక్తి విషయం లేదని తేలిపోయింది. వాళ్ళు ఏదో కవర్ చేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కాగ్ రిపోర్ట్ కడిగి పడేసింది. వాటికి సంబంధించి కొన్ని షాకింగ్ విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఇక్కడ. ఏదైతే కూటమి అధికారులకు రాగానే ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, వారితో పాటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారి ఆధ్వర్యంలో అభివృద్ధిలో దూసుకుపోతుందని ఎలివేషన్స్కే పరిమితం అవుతున్నటువంటి క్రమంలో ప్రతిపక్ష పార్టీగా, బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అభివృద్ధి అంటే మీది గొడ్డెల పార్టీ, మీది రప్పారప్ప పార్టీ, మీరు విధ్వంసాల పార్టీ, తల్లిని చెల్లిని వెళ్ళగొట్టినటువంటి పార్టీ, ఈ రకంగా మాట్లాడతారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు అడిగారు అనుకోండి, ఎక్కడ డేటా నన్ను చూపించడని చెప్పి, అలాంటి వాళ్ళని ఏమంటారంటే వీళ్ళు అభివృద్ధిని అడ్డుకుంటున్నటువంటి దుర్మార్గులు, అభివృద్ధికి అడ్డుపడుతున్నటువంటి సైకోలు అనేటువంటి ఒక పేరుతో వాళ్ళను కూడా నోరు ముప్పించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎప్పుడు మాట్లాడినా కూడా డేటాతో మాట్లాడతారు. ఇప్పుడు ఈరోజు జగన్ గారు సొంత డేటా కూడా కాదు అది. ఈ ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా నాశనం అవుతుంది, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏ రకంగా దిగజారిపోతుందనే దానికి సంబంధించి కాగ్ రిపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితులపైన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మరి ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి విధానాల వల్ల, ఇక్కడ కూటమి అవినీతి వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందనడానికి కొన్ని ఎగ్జాంపుల్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉట్టిగా అలిగేషన్ చేయలేదు. ఇక్కడ చూడండి ఒకసారి, జిఎస్టీ కానీ, సేల్ ట్యాక్స్ కానీ, వాటికి సంబంధించినటువంటి ఆదాయం 5% కూడా పెరగలేదు. ఎక్సైజ్ ఆదాయానికి సంబంధించి 8.20% తగ్గింది. ఇది కాగ్ రిపోర్ట్ చెప్పిన లెక్కలు. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే ఈ మద్యాన్ని ప్రైవేటీకరణ చేశారు వీళ్ళు. ఈ రిటైల్ అమ్మకాలు ఉంటాయి కదా, ఆ చేయడంతో పాటు షాపులు విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ సందుల్లో గొంతులు షాపులు పెంచేశారు, పర్మిట్ రూములు పెంచేశారు. సో ఇంత పెంచినప్పుడు, గతంలో కంటే ఎక్కువ మద్యం సేల్ అవుతున్నప్పుడు ఆ ఆదాయం అనేటువంటిది పెరుగుతుంది. ఆ పెరిగినటువంటి ఆదాయము ఈ ప్రభుత్వ ఖజానాలో పడకుండా మరి ఎవరి జోబుల్లోకి పోతుంది? సో మరి జగన్ గారు చెప్పినట్టు ఇక్కడ అవినీతి జరుగుతుందనే కదా. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి విధానం వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. రాష్ట్రానికి నష్టం అంటే వరకు ప్రజలకు నష్టం జరుగుతుంది కదా. మరి అదే జగన్ గారు అధికారం ఉన్నప్పుడు కోవిడ్ టైంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, వృద్ధి రేటుకి సంబంధించి 16.3% వృద్ధి రేటు ఉంది. మరి అప్పుడేమి ఇన్కమ్ లేదు, రాబడి లేకపోయినప్పటికీ కూడా ఆ రకమైనటువంటి రికార్డుని సాధించారు. దీన్ని అప్పుడు కాగ్ రిపోర్ట్ కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియాలో కానీ ఈ టైంలో కూడా ఈ రకమైనటువంటి వృద్ధి రేటు సాధించడం అనేటువంటిది ఒక ఆంధ్రప్రదేశ్గా సాధ్యమైనటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 10.75% పెరిగిందని ఎలివేషన్స్ ఇస్తున్నారో, ఒకసారి దాని కనుక మనం ఇక్కడ గమనిస్తే, బాబు గారు చెప్పిన దాని ప్రకారం రాష్ట్ర ఆదాయం ఎంత రావాలి? 2024-25 సంవత్సరానికి 89,435.21 కోట్ల రూపాయలు. అప్పుడు ఆ సంవత్సరానికి. ఈ 2025-26 ఈ సంవత్సరానికి గాను 86,552.68 కోట్ల రూపాయలు ఇప్పుడు వచ్చినది ఇక్కడ 2025-26కి సంబంధించి. అంటే 8% చూసుకున్నా కూడా ఆ అంచనాల ప్రకారము 1,00,000 కోట్లకు పైగా రావాలి. కానీ రాలేదు. వచ్చింది ఎంత అంటే 86,552.68 కోట్లు వచ్చింది. అంటే ఎంత నష్టం జరిగింది? 13,667 కోట్ల రూపాయల నష్టం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అంటే వీరి విధానాల వల్ల. వాళ్ళు ఏం చెప్తారంటే ఓహో పెంచేసాం అంటారు. ఒకవేళ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మీరు చూసుకుంటే ఇక్కడ కాగ్ రిపోర్ట్ ఏం చెప్తా ఉంది? ఈ పన్నుల రాబడికి సంబంధించి 3.22% తగ్గింది, అంటే క్షీణించింది. మరి ఈ రకంగా తగ్గినప్పుడు ఇక్కడ 10.75% అనే వృద్ధి రేటు ఎట్లా సాధ్యమవుతుంది? ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే ఇది ఈ పన్నుల రాబడి అనేటువంటిది 9% పెరిగితేనే ఈ 10.75% వృద్ధి రేటు పెరగడానికి అవకాశం ఉంటుంది. సో ఈ వాస్తవాలు ఇలా పెట్టుకొని వాళ్ళు పెట్టే పోస్టులు, వాళ్ళకి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు మాట్లాడే మాటలు, నువ్వెంత సంపాదించావు, నీ ఆయంలో ఏం జరిగిందంటే జగన్ గారి ఆయంలో జరిగినటువంటి విషయాలన్నీ క్లియర్గా అనేక సందర్భాలు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కదా. వాటికి ఏమైనా ఆన్సర్ ఇచ్చారా మీరు? ఇప్పుడు కూటమికి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు మాట్లాడతారు. జగన్ గారు పోస్ట్ పెడితే దానికి సంబంధించి డిస్కషన్స్ కానీ, కామెంట్స్ కానీ, సబ్జెక్ట్ ఉండదు, మాట్లాడరు. ఇవన్నీ ఏంటివి? ఇంకా దారుణం ఏంటంటే ఏపీఎండిసిలో 9,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు.
ఆ డబ్బు దేనికి వాడుతూ ఉన్నారు వీళ్ళు? రెవెన్యూ వ్యయానికి వాడుతూ ఉన్నారు. అంటే ఇది దేనికోసం? ఆస్తులు సృష్టించడం కోసం, సంపద సృష్టి కోసం వాడాల్సినటువంటి ఈ ఏపీ ఎండీసీ ద్వారా తీసుకొచ్చినటువంటి అప్పుకు సంబంధించి ఈ రకంగా వాడుతూ ఉన్నారు. అంటే సంపద సృష్టి కూడా లేదు. కేవలం వాళ్ళ సంపద సృష్టి ఎక్కడుంది? వాళ్ళ పార్టీ నాయకులకు మాత్రమే సంపద సృష్టి అనేది ఉంది. క్లియర్గా లెక్కల ప్రకారం చూస్తే ఇక్కడ ఏపీ ఎండీసీ ద్వారా ఆర్టికల్ 293 ప్రకారం, అంటే పరిమితికి మించి అప్పులు తీసుకోలేరు కాబట్టి మన రాజ్యాంగంలో ఉన్నటువంటి రూల్ ప్రకారము ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా అప్పులు తీసుకొస్తారు. ఆ అప్పులు తీసుకొచ్చినటువంటి వాటికి సంబంధించి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఇష్టం వచ్చినట్టుగా వాడతారంటే సరిపోదు. ఇప్పుడు ఏపీ ఎండీసీ ద్వారా ఇప్పుడు ఏదైతే అప్పులు తీసుకొచ్చారో వీటికి సంబంధించి ఏం చేయాలి? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మైనింగ్ ప్రాజెక్టుల రూపకల్పనకు సంబంధించి కానీ, అదేవిధంగా కొత్త ఖనిజాల నిక్షేపాలకు సంబంధించి అన్వేషణ చేయడం కానీ, మౌలిక సదుపాయాలకు సంబంధించి కానీ వీటికే వాడాలి. వీళ్ళు ఏం చేస్తారంటే దీన్ని ఉన్నట్టు లూప్ హోల్స్ని వాడుకొని వేర్వేరు అవసరాల కోసం అని చెప్పి ఆ డబ్బును మళ్ళిస్తూ ఉన్నారు. అంటే అక్కడ ఆదాయం లేదు, ఈ రకంగా అప్పులు చేసి కూడా ఏడబెడుతున్నారో తెలియనటువంటి పరిస్థితి. సో ఈ రకంగా ఏపీ ఎండీసీ ద్వారా తీసుకున్నటువంటి ఆ ఆదాయానికి సంబంధించి కాగ్ రిపోర్ట్స్ కానీ, అదేవిధంగా న్యాయస్థానాలు కానీ చాలాసార్లు హెచ్చరించింది దేనికి పడితే దానికి వాడకూడదు అని చెప్పి. సో అయినా కూడా ఇక్కడ రాజ్యాంగం అన్నా చట్టం అన్నా ఎవరికి విలువ ఉంది? లేదు. ఇష్టం వచ్చినట్టుగా వాడేస్తూ ఉన్నారు. సో వీళ్ళ మీడియా కానీ వీళ్ళకి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు ఎంత మాట్లాడినా కూడా కాగ్ రిపోర్ట్ అనేది కడిగి పడేస్తూ ఉన్నది. ప్రతి సంవత్సరం కూడా ఆదాయం తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు ఈ సంవత్సరం ఆదాయం తగ్గిందంటే వచ్చే సంవత్సరం ఎలా ఆదాయాన్ని పెంచుకోవాలని దానికి సంబంధించినటువంటి విధానాలను రూపొందించుకోవాలి. లేదు, ఆ విధాన రూపకల్పన సరిగా లేదనే కదా జగన్ గారు చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళు ఏదైతే కామెంట్ చేస్తారో ఏపీలో ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోతూ ఉంది, ఆర్థిక సంక్షోభం రాబోతూ ఉంది అనేది చెప్పారో అలాంటి పరిస్థితులు వీలయంలో జరుగుతూ ఉన్నాయి. విజనరీ అన్నారు, ముగ్గురు కలిసి పోటీ చేశారు, ప్రభుత్వం పైన మాదే అంటున్నారు, కింద మాదే అంటున్నారు, డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు. ఏ సర్కార్లైనా ఏమైనా పరిస్థితి ఏంటయ్యా అంటే ఇది.